హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈ వీడియోలో మేము 3వ రోజు ఏ ఏ గుడులను సందర్శించామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే మేము శ్రీకాళహస్తికి వచ్చేసామండి. సో 3వ రోజుకి ఉదయాన్నే రుద్రాభిషేకానికి ఇచ్చేసాము. సో రుద్రాభిషేకం అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయేసి శ్రీకాళహస్తి టౌన్లో శ్రీకాళహస్తి కోఆపరేటివ్ పాల సరఫరా సంఘం ఉందండి. అక్కడైతే కోవా తయారీ జరుగుతుంది. అలాగే బాసుంది, ఐస్ క్రీము అన్నీ అమ్ముతారనమాట. కోవా అయితే చాలా ఫేమస్ అండి శ్రీకాళహస్తిలో. ఫ్రెష్గా తయారు చేస్తుంటారు అక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బాసుంది కూడా బాగుంటుంది. మేమైతే బాసుంది, కోవా అండ్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఇలా మనకి 50 గ్రామ్స్ కోవా అడిగితే ఇలా ప్లేట్లో ఇస్తారు. యాక్చువల్గా 500 గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా అమ్ముతారు, 250 గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా అమ్ముతారు. చూడండి, ఫ్రెష్గా తయారైన కోవా ఇలా తీసుకొచ్చారు బయటికి. అండ్ ప్యాకింగ్ కూడా జరుగుతోంది ఇక్కడ. ఇలా ప్యాక్ చేస్తారు. చాలా ఫేమస్ అండి శ్రీకాళహస్తిలో ఈ కోవా అనేది. సో ఇక్కడ పక్కనే ఫ్రెష్గా కోవా తయారీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడైతే ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ ఉంది. పక్కనే వేరుశనగల పైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అంతా యూజ్ చేస్తున్నారు. అది కట్టెల బదులు ఆ పొట్టుని యూజ్ చేసి మంట యూజ్ చేసుకుంటున్నారనమాట. ఇదిగోండి, ఇలా పెద్ద పెద్ద బాండ్లీలు యూజ్ చేస్తున్నారు. పాలు వేసి ఒక 7-8 దాకా ఇలా బాండ్లీలు పెట్టుకొని ఆ పొట్టును అలా లోపలికి అంటూ మంట చేసుకుంటున్నారు. అదిగోండి, అక్కడ హోల్ ఉంది కదా, దానిలోకి ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సినంత మంట యూజ్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఫ్రెష్గా కోవా తయారయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ కోవా తయారైపోయింది. అక్కడ హోల్లో నేను చూపించినట్టు అక్కడ వేరుశనగ పొట్టుని లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడంత స్టోరేజ్ ఈ పొట్టు. ఒక బాండ్లో 10 లీటర్లు వస్తాం, ఒక కేజీ చక్కెర వేస్తాం, అరగంట టైం తీసుకుంటుంది, 2.5 కిలో వెయిట్ వస్తాయి. ఇక్కడ తయారీ చేసి ఆయన చెప్పారు, 10 లీటర్ల పాలకి 1 కేజీ షుగర్ యూజ్ చేస్తే 2.5 కేజీల పాలకోవా తయారవుతుంది అర్ధగంట టైంకి అని చెప్పారు. ఇక్కడ చూడండి, అందరూ పాలు తెచ్చి క్యాన్లలో ఇక్కడ ఇస్తున్నారనమాట. అలాగే హౌస్కి కావాల్సిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాటిల్స్లో తీసుకెళ్తున్నారు. చూడండి, ఇక్కడ అందరూ మిల్క్ క్యాన్స్ తీసుకొని వస్తున్నారు. ఇది శ్రీకాళహస్తి కోఆపరేటివ్ పాల సరఫరా సంఘం అన్నమాట. శ్రీకాళహస్తి టౌన్లోనే ఉంటుంది. సో కోవా అంతా పర్చేస్ చేసిన తర్వాత మేము వెళ్తున్నాము భారతదేశంలోనే మొదటి శివాలయమైన గుడిమల్లంకి. సో మేము శ్రీకాళహస్తి నుంచి ఆటోలో వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో ఇలా పూల అంగళ్ళు ఉన్నాయి, దండలు, చాలా బాగా అనిపించింది. సో శ్రీకాళహస్తి నుంచి 1 అవర్ ఆటోలో ప్రయాణం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మినిట్స్ ఉంటుంది. సో వెళ్ళే దారిలో పైర్లు, పచ్చటి పొలాలు, వెనకనే పెద్ద పెద్ద కొండలు. వీడియోలో సరిగ్గా కనపడట్లేదు, కానీ ఆటోలో ప్రయాణం చేస్తుంటే ఆ కొండలు అయితే చాలా దగ్గరగా అనిపించాయండి. ఇవన్నీ వరి చేలు. చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే దారిలో. ఇవన్నీ మనం సిటీ లైఫ్లో మిస్ అవుతాము, మనము మన పిల్లలం కూడా. సో మనమైతే సిటీలో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనం ఓన్లీ బిల్డింగ్స్ ఇవే చూస్తాము. ఇలాంటి పచ్చని పైర్లు, పొలాలు చూడం కదా. బయటికి వచ్చినప్పుడే ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలన్నమాట. అలాగే పిల్లలకు కూడా చూపించగలము. ఇక్కడైతే ట్రాక్టర్లలో అంతా వరి పంటను తీసుకెళ్ళడము, అక్కడక్కడ రోడ్లపైన వరి అంతా కుప్పలుగా పోసి దాన్ని ఆరబెట్టడము అన్నీ నేనైతే మా పిల్లలకి చూపించానన్నమాట. చాలా బాగా అనిపించింది. చూడండి, ఇక్కడ ట్రాక్టర్స్లో వరి అంతా వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడంతా వరి వేసి పెట్టారు చూడండి, వరి గింజలు. చూడండి పక్కన అంతా ఎలా ఉందో వెదర్. ఇలా అంతా చూసుకుంటూ మేము వచ్చాము భారతదేశంలోని మొదటి శివాలయమైన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర మందిరం. ఈ గుడి క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నిర్మించబడింది.
ఇచ్చట లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఆకారంలో ఉంటుంది. ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్న శివుని ఆకారం ఉంటుంది. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది దేవుని విగ్రహం. గుడి ప్రాంగణంలో సూర్య భగవానుని ఆలయం ఉందండి. ఫస్ట్ ఆయనను దర్శించుకున్నాము. తర్వాత చుట్టూ చూడండి ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ధ్వజస్తంభము శివాలయం ఎదురుగా. కాకపోతే ఇక్కడ ఎంట్రన్స్ లేదండి. ఇంకొంచెం ముందుకు నడిచి రైట్ తీసుకుంటే అక్కడ ఎంట్రన్స్ ఉందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ఇక్కడ ఇలాగ ఎంట్రన్స్ ఉందన్నమాట శివాలయంలోకి. దేవునికైతే వీడియో నాట్ అలౌడ్ అండి. వితిన్ గుడి లోపల చుట్టూ ప్రదక్షిణ ప్లేస్ ఉంటుంది కదండి, అదండి ఇదంతా. ఇక్కడ గణపతి, దక్షిణామూర్తి విగ్రహాలు ఉన్నాయన్నమాట. చుట్టూ ఇలా ఉందన్నమాట ప్రదక్షిణ స్థలం. చాలా బాగుందండి. తప్పకుండా చూడవలసిన టెంపుల్. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇది దర్శనం తర్వాత బయటికి వచ్చేసాము. తర్వాత చెప్పాను కదా గుడి ఆవరణలోనే ఇంకా టెంపుల్స్ ఉన్నాయని. ఇదిగోండి గుడి గోపురం. చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు పురావస్తు శాఖ వారు. అది ఎంట్రన్స్ అండి, యాక్చువల్గా గుడి ఎంట్రన్స్. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది కార్తికేయ స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చూడండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి. పక్కనే ఆనందవల్లి అమ్మవారి గుడి కూడా ఉంది. ఇదిగోండి ఇది ఆనందవల్లి అమ్మవారి గుడి. ఈ పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చూడండి గోపురాలు. ఇది మెయిన్ టెంపుల్ గోపురము. ఇది అమ్మవారి టెంపుల్ గోపురం. పైన అమ్మవారి విగ్రహాలు అంతా చాలా బాగుందండి. ఇది అండి గుడి మల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి మందిరం. ఇక్కడ రాసి ఉంది చూడండి, భారతదేశంలోని మొదటి శివాలయం అని చెప్పి. చాలా పురాతనమైన టెంపుల్ అండి. 2వ శతాబ్దంలో నిర్మించబడినది. దర్శనం తర్వాత మళ్ళీ మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. ఆటోలో వెళ్ళే దారిలో మళ్ళీ పచ్చని పొలాలు, పైర్లు చూసుకుంటూ వెళ్ళాము. ప్రయాణం అయితే మనకి బేజారు అనిపించదండి. చుట్టూ పొలాలు, అక్కడ వరి చేట్లు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎప్పుడు చూడం కదా. సేమ్ చెప్పినట్టుగానే ఇవన్నీ పిల్లలకి చూపించుకుంటూ వెళ్తున్నాము శ్రీకాళహస్తికి. కొండలు అయితే చాలా దగ్గరగా కనపడ్డాయండి ఆటోలో వెళ్ళేటప్పుడు, కానీ వీడియోలో ఎందుకో దూరంగా వచ్చాయి. చాలా బాగా అనిపిస్తుంది ఆ వ్యూ అయితే. మాకైతే ఆటో ఆయన చెప్పారు, మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే లేదు. స్వర్ణముఖి నుంచి వాటర్ చాలా బాగా వస్తుంది, పంటలకు కూడా అవే సరిపోతాయని. ఇదిగోండి మామిడి తోటలు. శ్రీకాళహస్తి దగ్గరగా మామిడి తోటలు ఉన్నాయన్నమాట. ఇక్కడేమో వరిని మూటల్లో వేసి ప్యాక్ చేస్తున్నారు చూడండి. రోడ్డు పైన ఆరబెట్టి అక్కడే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. వరి చేర్లు ఇవన్నీ చూసుకుంటూ మేమైతే శ్రీకాళహస్తి టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇదిగో చూడండి శివుని విగ్రహము ఆర్చ్ పైన. సో ఇదిగోండి ఇక్కడ శివాలయం పైన కన్నప్ప గుడి. ఆ కొండపైన శివుని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అది కన్నప్ప గుడి అన్నమాట. అక్కడ ఇదంతా మెయిన్ రోడ్ నుంచి వ్యూ అండి.
తిరుపతి నుంచి వస్తున్నప్పుడు ఇలా వ్యూ కనపడుతుంది. సరిగ్గా ఆపోజిట్లోనే ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నదైతే జిలేబీ అండి. శ్రీకాళహస్తి టెంపుల్‌లో ప్రసాదంగా జిలేబీ కూడా అమ్ముతారు. ఇది బెల్లం పాకంతో తయారు చేస్తారు. ఒక జిలేబీ వచ్చేసి రూ. 20. చాలా పెద్దగా ఉంటుంది. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ జిలేబీ టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మేమైతే ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళామన్నమాట. అక్కడ పాతాళ గణపతిని దర్శనం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ కన్నప్ప టెంపుల్ ఉంటుంది కదండీ గుట్టపైన. శ్రీకాళహస్తి టెంపుల్‌లో 4వ గేట్ దగ్గర సైడ్‌కి స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళడానికి. కన్నప్ప టెంపుల్‌కి చాలా బాగుంటుంది. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది చూడండి ఇక్కడ. 4వ గేట్ దగ్గర ఉంటుంది. 4వ గోపురం గేట్ దగ్గర ఉంటుంది ప్రసాదం కౌంటర్. ఇక్కడైతే లడ్డు రూ. 15, పులిహోర రూ. 15, వడ రూ. 15, జిలేబీ రూ. 20 అండి. ఇదిగోండి 4వ గోపురం గేటు. ఇటువైపు కన్నప్ప టెంపుల్‌కి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్‌కంతా షాప్స్ ఉంటాయండి. షాపింగ్ ఏరియా ఇటువైపు అంతా. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే స్టెప్స్ ఉంటాయి. పైకి ఒక 150 దాకా స్టెప్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సిటీ వ్యూ అంతా కనపడుతుంది. తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి కన్నప్ప టెంపుల్ కూడా. నేను చెప్పాను కదా మార్నింగ్ మేమైతే రుద్రాభిషేకానికి ఇచ్చానని. మేము వెళ్ళినప్పుడు రుద్రాభిషేకం టికెట్ 4వ గేట్ దగ్గర ఇస్తున్నారు. 5:30 కౌంటర్ స్టార్ట్ అయ్యింది. క్యూలో అప్పటికే ఒక 5-6 మంది దాకా ఉన్నారు. టికెట్ అయితే రూ. 1000 అండి. తప్పకుండా ట్రెడిషనల్ వేర్‌లోనే వెళ్ళాలి. మగవాళ్ళైతే పంచాషెల్ల, ఆడవాళ్ళు పంజాబీ డ్రెస్ అయినా విత్ చున్నీ, లేదు అంటే శారీ వేసుకొని వెళ్ళాలి. సహస్రలింగం దగ్గర టెంపుల్ లోపల అక్కడ మనకి సంకల్పం చేయిస్తారు. గోత్రనామాలు చెప్పిస్తారు. దాని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు. లోపలి వరకు అలౌ చేస్తారండి. అలాగే స్వామివారిని కూడా లోపలి వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మొదటి గడప వరకు వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది దర్శనం అయితే. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా రుద్రాభిషేకము ఇవ్వండి, బాగుంటుంది. సో ప్రసాదం అయితే ఒక పెద్ద ప్యాకెట్ నిండా పులిహోర, 4 లడ్డూలు, 4 వడలు ఇచ్చారండి. అలాగే మగవాళ్ళకి షల్ల, ఆడవాళ్ళకి జాకెట్ పీసు ఇచ్చారు. ఇదంతా కన్నప్ప టెంపుల్ నుంచి వ్యూ అండి. స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఈవినింగ్ ఎక్కాం కాబట్టి చాలా బాగుండింది. వెదర్ అయితే చల్లగా. ఇవన్నీ గోపురాలు చూడండి కింద. స్వర్ణముఖి నది అయితే నిండుగా ఉన్నింది. పక్కన కూర్చోవడానికి కూడా మనకి స్టెప్స్ ఉంటాయండి, కూర్చోవచ్చు. చూడండి ఇంకా ఎక్కుతూ ఉన్నాం పై వరకు. ఇలా మెట్లు ఎక్కుతూ మేమైతే పైకి కన్నప్ప టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. పైన అయితే శివపార్వతుల విగ్రహము. ఇది కన్నప్ప గుడి అండి. చూడండి ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్దగా ఉంటుందండి. పైన కూడా కూర్చోవచ్చు హ్యాపీగా కొద్దిసేపు. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ నదిలోకి ఆయన వెలుతురు పడుతూ ఎంత బాగుందో. కింద ఏమో టెంపుల్ వ్యూ అండి. చూడండి ఇక్కడ గోపురం నుంచి అక్కడి వరకు ఎంత పొడవుగా ఉందో టెంపుల్ అయితే. పక్కనే స్వర్ణముఖి నది. సిటీ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ నుంచి దుర్గమ్మ గుడిది కూడా కొండ కనపడుతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది.
కన్నప్ప గుడికి ఎక్కేటప్పుడు స్టెప్స్లోనే ఇక్కడ ఒక ఆయన కీ చైన్స్ మీద, అలాగే బియ్యపు గింజ మీద నేమ్స్ రాసిస్తారు కదండి, అలా పెట్టుకున్నాడు. పెన్ను, కీ చైను, స్మైలీస్ అలా ఉంటాయి కదా, దాని మీద నేమ్స్ రాసిస్తారు. నేమ్స్ మనకి ఏది కావాలంటే అది రాపించుకోవడం ఉంటుంది కదండి, అది చేస్తున్నాడనమాట. మా పాప అయితే అక్కడ ఒక కీ చైన్ తీసుకొని తన పేరు రాపించుకుంది. 50 రూపీస్, చాలా తొందరగా చేసిస్తారు, ఒక 5 మినిట్స్ జాబ్. చాలా బాగుందండి. అది చెక్క కీ చైన్ అనమాట. గవ్వలు కూడా ఉన్నాయి చూడండి, ఏది కావాలంటే దాని మీద రాసిస్తారు. ఆయనైతే వైట్ కలర్తో చేసిస్తున్నాడు. అలా రాసి దాని మీద ఒక లిక్విడ్ వేస్తున్నాడు ఆరిపోవడానికి. సో ఇలా చేయించుకొని కిందికి వస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా షాపింగ్ అంతా ఉందండి. ఇంకా మాకు టైం ఉంది కాబట్టి బస్సుకి మేమంతా ఇలా షాపింగ్ పిల్లలతో కలిసి చూస్తూ వెళ్ళామన్నమాట, వాళ్ళకి కావాల్సినవి కొనిపిస్తూ. అలాగే 4వ గేట్ నుంచి ఇటువైపు అంతా షాపింగ్ అన్నాను కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాగే అక్కడ దేవాలయం రూములు కూడా ఉన్నాయండి. పక్కనే గోడలపైన భారతీయ నృత్య కళలు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి, అవన్నీ అద్భుతంగా చిత్రీకరించి ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నృత్యం ఉంటుంది కదా, ఒడిస్సీ, తర్వాత కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఇట్లా అన్నీ ఉంటాయి కదా, వాటినన్నిటినీ అద్భుతంగా చిత్రీకరించారండి. ఇలా దర్శనం అంతా చేసుకొని గేట్ నెంబర్ 1 నుంచి బయటికి వచ్చాము. అక్కడైతే ఇలా బోర్డు ఉంది, దేవాలయం రూముల డీటెయిల్స్ అంతా ఉన్నాయి. గేట్ నెంబర్ 1 దగ్గరే మనకు ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం కూడా ఉంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.